Hello guys, welcome to the Indian channel. This is Rajkumar again. So మేము వైజాగ్ వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి. సో ట్రైన్ 5కి ఉంది మార్నింగ్. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ మాది C12 బోగి. సో ముందు వస్తుంది అనుకున్నాం. సో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం. వైజాగ్ ట్రిప్ ఇది ఫస్ట్ టైం విత్ ఫ్యామిలీ. 2009లో వెళ్ళాను వైజాగ్ చేశాను. గాయత్రి హాయ్. వందే భారత్ టువర్డ్స్ మాకు 2 adults 1 childకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు వైజాగ్ 4220 రూపీస్ పడింది. సో సికింద్రాబాద్ నుండి వైజాగ్ వరకు స్టేషన్స్ ఏంటంటే హాల్టింగ్లో ఉన్నాయంటే వరంగల్, నెక్స్ట్ ఖమ్మం, విజయవాడలో కొద్దిగా ఎక్కువసేపు అవుతుంది వరంగల్ ఖమ్మం కంటే. తర్వాత ఏలూరు, నెక్స్ట్ రాజమండ్రి, నెక్స్ట్ సామర్లకోట, తర్వాత వైజాగ్. సో కొన్ని స్టేషన్స్ క్యాప్చర్ చేశాను. సో మార్నింగ్ కొద్దిగా బాగుందని. ఓకే, జస్ట్ చూడండి స్టేషన్స్ ఎలా ఉన్నాయో. కొన్ని క్యాప్చర్ చేయలేకపోయాను, మ్యాక్సిమం ట్రైడ్. ఓకే, థ్యాంక్ యూ. నేను మ్యాక్సిమం జర్నీ ఎంజాయ్ చేశాను. వీడియో కొన్ని చోట్ల తీయలేదు ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలా బాగా అనిపించింది. అట్మాస్ఫియర్, ఆ గ్రీనరీ అదంతా. ఎందుకంటే వర్షం స్టార్ట్ అయింది కదా. సో బట్ ఈ 3 days కూడా వర్షం పడుతుందని ఫోర్కాస్ట్ ఉంది. బట్ మాకు ఎక్కడ వర్షం డిస్టర్బెన్స్ అవ్వలేదు వైజాగ్లో. వైజాగ్ బొర్రా కేవ్స్, ఆ బీచ్ దగ్గర కూడా ఆర్కే బీచ్, అన్నవరం కూడా ఎక్కడ మాకు మాకు రెయిన్ డిస్టర్బెన్స్ అయితే ఇక్కడ కాలేదు. థ్యాంక్ గాడ్, బై గాడ్ గ్రేస్ నిజంగా చాలా బాగా అనిపించింది. చూడండి. గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. మార్నింగ్ మంచి సన్లైట్, మేలో క్లౌడీగా ఉన్న వెదర్, అక్కడక్కడ చినుకులు పడడం, ఎక్సలెంట్. అసలు చాలా బాగా అనిపించింది. మంచి ఫొటోస్ తీసుకోవాలనిపించిందని ఎక్కడ ట్రైన్ ఆగలేదు. మంచి గ్రీనరీ, హ్యాపీగా అనిపించింది జర్నీ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మీరు కూడా కామెంట్ చేయండి. ఈ మధ్యలో మీరు కూడా వైజాగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ ఇండియన్. It sounds like you're envisioning an instrumental piece that truly captures a calm.
వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మొబైల్ సాకెట్స్ కొందరికి ఎక్కడ ఉంటే సీట్లో తెలియదు. సో ఐ షో యూ వేర్ ఇట్ ఈస్. బ్రేక్ఫాస్ట్ ఇన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. అన్ఎక్స్పెక్టెడ్ ఇది ఒకటే వడ. నేను యాక్చువల్గా టికెట్ బుక్ చేసేటప్పుడు మీల్ నేను యాడ్ చేయలేదు, ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకో మర్చిపోయినట్టున్నాను. లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు సికింద్రాబాద్ నుండి వందే భారత్లో బుక్ చేశాను, ఇంక్లూడ్ చేసాను, బట్ ఈసారి మర్చిపోయాను. సో ఈ మధ్యలో ఏంటంటే ఐ థింక్ 6 months నుంచి అనుకుంటా అప్రాక్సిమేట్లీ ఒకసారి ఉంటే ఓకే కావచ్చు. అయితే ఈ మధ్యలో యాడ్ చేశారు, అంటే మన ట్రైన్లో కూడా మనీ ఇచ్చి ఆ మీల్ మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. మనం ఈ సైడ్ ఉండేసరికి ఈ ట్రైన్ తప్ప ఏం లేదు, స్టేషన్ స్టేషన్ తీయలేకపోతున్నాం మనం. అట్లట్లేనే మన ఇటు సైడ్ ఉండేసరికి ట్రైన్లు ఇవే కనబడుతుంది, స్టేషన్ కనబడతలే. దానికోసం స్టేషన్ లేదు. దీంట్లో నేను ఒక్కనే స్విమ్మింగ్ చేయను. గోదావరి నేను ఎప్పుడు చూడలేను. సముద్రం గోదావరి కన్నా పెద్దదా ఏంటి? గోదావరి చిన్న, కానీ మనం చూస్తుంది పెద్దగా ఉంది. ఇక్కడ బయటికి వెళ్ళాక చిన్నగా ఉంది. వైజాగ్ నెక్స్ట్. సామర్లకోట్. మనం హోటల్ కొని బీచ్కి పోతున్నాం. గాయత్రి, గాయత్రి, హాయ్ ధన్విక. వైజాగ్ మీ నేమ్ ఏంటి? శివ. Alexa, play Rahman song. Yeah, Rahman song, please. Alexa, play Rahman song. Yeah, Rahman Telugu song. I know. Okay. Of songs included in the bar song by Shabuzi. Alexa, play Telugu song. Alexa, please play Telugu song. Awesome. అరే మంచి గుడ్ సాంగ్, గుడ్ సైన్ రా, మంచి సాంగ్. రాగానే రాముడు వెల్కమ్. ఓకే గుడ్.
ఇట్స్ నైస్. లంచ్ బుక్ చేయాలా మరి? హలో వరల్డ్, ఆర్కే బీచ్కి వెళ్తున్నాం. ఫస్ట్ టైం మా ఫ్యామిలీ చూస్తున్నారు. నేను ఆల్రెడీ ఒకసారి 2009లో వెళ్ళాను. సో వెళ్తున్నాం ఆర్కే బీచ్కి. మా గాయత్రి సర్ప్రైజ్, గాయత్రి చాలా మంచి సర్ప్రైజ్ దానికి కూడా. సో ఎగ్జైట్మెంట్. గాయత్రి ఎట్లుంది బీచ్? బీచ్ అన్నావు కదా, ఎట్లుంది? సూపరా? అక్కడ ఇదో అక్కడ ముందు. ఆర్కే బీచ్. ఓకే ఓకే. రాలే ఆగదు ఆగదు. ధనిక 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 గడ్డి పడుతుంది. అది పోతే అలా పోతుంది. పట్టుకో పట్టుకో. నేను పైకుంటే గాయత్రి పైన కూర్చో. డాడీ కంటే పైన కూర్చో. వచ్చినాయారా? ఆర్కే బీచ్. వావ్, ఆర్కే బీచ్ వైజాగ్. ఆర్కే బీచ్ ఏం కాదు.
నేను కింద పడితే ఎట్లా లేకపోతే సో నిన్న ఆర్కే బీచ్ అయిపోయింది. సో ఇవాళ మళ్ళీ రూమ్లో ఇక ఎర్లీ మార్నింగ్ 5కి అలా ఒకసారి బయట లొకేషన్ ఒకసారి క్యాప్చర్ చేశాను. వర్షం పడుతుంది. ఇవాళ మేము అన్నవరం అనుకున్నాం. అదేమంటారు ప్లాన్ చెడిపోద్ది అనుకున్నాం. బట్ ఓకే గుడ్, బాగుంది. కైలాస్ అన్నవరం వెళ్ళాము ఈరోజు. సో ఎక్కువ వీడియో క్యాప్చర్ చేయలేదు, నార్మల్గా అంతే, ఒకటే వీడియో. కానీ చాలా బాగా జరిగింది. ప్రసాదం చాలా బాగుంది. ఆకులో అది ప్రసాదం చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా లాస్ట్ టైంలో ఉరికొచ్చాం. స్టార్ట్ అయిన తర్వాత విశాఖపట్నం నుండి అరకు టువర్డ్స్ అక్కడ మా కొత్త వలసలో ఒక ఫ్యామిలీ ఎక్కారు. ఒక 80 years ఆవిడ, 85 years ఆవిడ ముసలమ్మ, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎక్కారు. సో వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు ఏంటంటే అరకు వెళ్తే అక్కడ పెద్దగా ఏమి ఉండదు, మీరు బొర్రా కేవ్స్ వెళ్ళండి, బొర్రా కేవ్స్లో చాలా బాగుంటాయి లొకేషన్స్, తర్వాత వీలైతే చూడండి, ఎందుకంటే మీ షెడ్యూల్ టైట్గా ఉంది కదా, ఇవాళ ఒకరోజు ఇక్కడ స్టే ఏం చేయట్లేదు కదా, అయితే బొర్రా కేవ్స్ బెస్ట్, అరకు జస్ట్ గార్డెన్స్ అవి ఉంటాయి, పెద్దగా ఏం లేదన్నారు. కానీ చాలా మంచి పరిచయం అండి వీళ్ళది, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బొర్రా కేవ్స్ వెళ్తే ట్రైన్ జర్నీలో వెళ్ళండి. అయితే అరకు అయినా కూడా మన స్టేషన్ బొర్రా కేవ్స్ అయితే చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ. అది కేవ్స్ వస్తూ ఉంటాయి, మధ్యలో చాలా కేవ్స్ వస్తూ ఉంటాయి, అలా నుంచి వెళ్తుంది, మళ్ళీ బయట గ్రీనరీ, వ్యాలీస్, వాట్ నేచర్, ఎక్సలెంట్. మార్నింగ్ ట్రైన్ వైజాగ్ నుండి 6:45 ఉంటుంది, గుర్తుంచుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉంది ఇక్కడ అక్కడ ఇస్తావు ఒకటి వాటర్. అరకులో బ్రేక్ఫాస్ట్ గాయత్రి అరకంట పొరకే కదా హాయ్ చెప్పు. ఇది నీకే తిట్టా తినవా మంచిదానే కదా. ఏంటంటే అన్నపూర్ణ పేరేం లేదు దానికి. అదే బొర్రా కేవ్స్ చూడండి, బొర్రా కేవ్స్ ఎంట్రన్స్కి వెళ్తున్నాం, బొర్రా కేవ్స్ లోపలికి వెళ్తున్నావు, అదే బొర్రా కేవ్స్ బోర్డు కనపడింది కదా, బొర్రా కేవ్స్ సూపర్ అండి. బట్ ఓపిక ఉండాలి ఎక్కడ దిగడం, కానీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్.
అడల్ట్కి 80, చైల్డ్కి 60. కాళ్ళు నిన్న అన్నవరం పోయినాం, అక్కడే నడుచుడైంది, మెట్లు ఎక్కువ అయింది. ఇవాళ బొర్రా కేవ్స్కి వచ్చినాం. ఆ బొర్రా కేవ్స్ స్టేషన్ నుండి నడుచుకుంటూ వచ్చినాం. ఒకటి చెప్తే ఇక చెప్తా వచ్చినాం. బాగా కాళ్ళు అవుతానే కూర్చున్నాం ఇక్కడ. అది కథ. బొర్రా కేవ్స్ అది పరిస్థితి. ఈ బొర్రా కేవ్స్ పైకి ఎక్కిన తర్వాత కూడా బ్యాంబూ చికెన్స్ ఉన్నాయి, బ్యాంబూ అవి ఉన్నాయి, అన్నీ తినేటి అన్నీ ఇక్కడే ఉన్నాయి. కింద స్టీప్ ఇది ఎక్కే ముందు అక్కడ ఇంకోటి ఉంటుంది డౌన్లో. అక్కడ చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ బ్యాంబూ చికెన్స్, బ్యాంబూ ఫుడ్, బ్యాంబూ కుక్కుడు ఫుడ్ అక్కడ దొరుకుతున్నారు. ఇక్కడే దొరుకుతుంది. వాడు మేము ఇక్కడ పైన దొరకదు కావచ్చు ఫుడ్ అనుకొని అక్కడ మేము డబ్బులు ఇచ్చేసాం. ఇక్కడ మంచి న్యాచురల్గా మనం ముందుగా వాడు చేస్తాడు. అక్కడ వాడు ఫోటోలో చేస్తారట. ఏం చేద్దాం ఏదో ఒకటి కావాలి కానిస్తాను అట్లా. సో బొర్రా కేవ్స్ పోతున్నాం. అది శానిటైజర్ చూసుకోవా అంటుంది మా. ఓకే, సో బీ కాషియస్. శానిటైజ్ చేసుకోండి, కరోనా దూరంగా ఉండండి, మాస్కులు పెట్టుకోరు. ఎవడు పెట్టుకోలేడు. ఇప్పుడు పెట్టుకుంటే మమ్మల్ని ఏమన్నా అనుకుంటారు. చూద్దాం, ఓకేనా? అదే పోతుంది. హనీబీ అదే పోతుంది. వచ్చిందా అదే పోతుంది. కాదు బ్యాగ్ లోపలికి. స్మైల్. ఇప్పుడు అందరూ అన్నవాడు ఇంటి మీద మీ తినండి. వైడ్ యాంగిల్ పెట్టాను రా. చూడండి వెల్కమ్ టు బొర్రా కేవ్స్. ఇక్కడ డాడీ టు బొర్రా కేవ్స్ చూపెడతాడు. అగో బొర్రా కేవ్స్. కేవ్స్ వావ్. కిందకి వెళ్తా. చూడండి ఎంత లోయ ఉంది. వావ్. స్మార్ట్ ఇక్కడ లేవండి. ఆ లైట్ పడుతుంది. అది ఇక్కడది తీస్తావా? ఓకే నడునాని. ఓ చాలా వంగి తీయాలి, వంగి నడవాలి. ఓకే విష్ణునా? లైట్స్ బాగున్నాయి ఇక్కడ. అందరూ చూడండి కిందకి, ఇంకా కిందకి నడవాలి కిందకి. ఓకే చలో
ఫోటో లేదు వస్తా కిందకి వస్తా మీరంటున్నారా లేదండి జస్ట్ వాళ్ళని వీడియో ఇద్దామని అసలు నిజంగా వాటర్ మున్సిపల్ బాయ్స్ మూవీ వేసిన తర్వాత వావ్ బ్యూటీ నేచర్ బ్యూటీ జారుతున్నాయి ఓ ఎన్ని అసలు అది రెడ్ ఎడ్జా ఇది ఇంకా ముందుకు వెళ్ళొచ్చా డబ్బులు వెళ్ళట్లే కదా వెళ్ళొచ్చా డబ్బులు వెళ్ళి సోనే పడుతుంది మరి వెళ్ళొచ్చా ఇలా పోయిలా అయితే పోదాంపా డబ్బులు వెళ్ళి సోనే పడుతుంది ఓకే పోయిలే అంతా జారుతుంది జారుతుంది ఫ్రెండ్స్ జారుతుంది నన్ను పడుతుంటారా కరెంట్ పోయింది సడన్గా బొర్ర కేసులో పవర్ లేదు సడన్గా గబ్బుల సౌండ్ పవర్ లేదు పవర్ పోయింది ఓహో వచ్చింది కరెంట్ వచ్చింది పవర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కరెంట్ వచ్చింది ఏముంటుంది లోపల దయ్యం ఉంటుందా ఫ్రెండ్స్ ట్యూషన్లో ఇప్పుడే కరెంట్ పోయింది మొత్తం గబ్బులాల సౌండ్ మీరు వింటే మీకు అర్థం అవుతుంది గబ్బులాల సౌండ్ అంతా ఉన్నాయి గుహలు గబ్బులాలు ఉంటాయి గబ్బిలాల సౌండ్ పైన కనబడుతులో కానీ గబ్బిలాలు ఉన్నాయి బాగా చాలా బ్యాట్స్ ఉన్నట్టున్నాయి ఓ జారుతుంది ఓకే బ్రదర్ బొర్రా గుహలో ఎండ్కి వచ్చేసినాం బాబు ఎండ్ చూసినా అదే ఎండ్గా ఎండ్ వచ్చిన తర్వాత ఇవి ఉంటుంది బుర్ర కేవ్స్ నుండి సామర్లకోటకు వచ్చినాము. సామర్లకోటలో బస్ ఎక్కి విశాఖపట్నం వెళ్తున్నాం. ఇప్పుడు సామర్లకోట స్టేషన్ జస్ట్ బస్ స్టాండ్ క్యాప్చర్ చేసిన చూడండి. వైజాగ్ టువర్డ్స్ వైజాగ్. థ్యాంక్ యూ. లాస్ట్ టైం మాది ఇవాళ 2:30 ట్రైన్ ఉంది. ఇవాళ సింహాచలం ట్రిప్ మిస్ అయిన సింహాచలం పోయినా. క్యాబ్ డ్రైవర్ నిన్న రామాయణం వినేసారి నేను కిష్కిందకాండ వాలి రాముడు డిస్కస్ చేశాడు. సో నేను కూడా ఆల్రెడీ విన్నా అది.
కిష్కింధకాండ రాముడు వాళ్ళకి మధ్య డిస్కషన్. సో అది ఇప్పుడు వస్తుంది, ఆయన పెట్టమంటే ఆయనే పెట్టిండు, అది వినుకుంటా వెళ్తున్నాం. సేవించి వారి దగ్గర 4 మంచి మాటలు వినే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? నువ్వెన్నడూ చేయలేదు. నీకు తెలుసున్నది శాస్త్రం అని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఇంతపాటి అల్పబుద్ధి ఉన్నవాడివి నువ్వు నన్ను ఎలాగా ఇన్ని ప్రశ్నలు వేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నన్ను నింద చేసి నువ్వు మాట్లాడగలుగుతున్నావు? ఇక్ష్వాకూణాం జియం భూమి సశీల వనకానన మృగపక్షి మనుష్యానాం నిగ్రహానుగ్రహేశ్వరి. నీతో నేను ఒక సత్యం చెప్తున్నాను. ఈ కొండలతో, పర్వతములతో, నదులతో, నదములతో అరణ్యంలో తిరుగుతున్నది భరతుడు ఏం కోరుకుంటున్నాడో, ధర్మము మధ్యలో ఎక్కడ తెగిపోకుండా ప్రవహించాలి, ధర్మము అనుష్ఠింపబడాలని రాజైన భరతుడు ఏది కోరుకుంటున్నాడో అది అందరి చేత అనుష్ఠింప చెయ్యడం ప్రయోజనంగా కూడా పెట్టుకుని తిరుగుతున్నామండి. తప్ప ఏదో ముబుసుపోక 14 ఏళ్ళు అడిగిలో తిరిగితే అయిపోతుందని తిరుగుతున్నవాడిని కాను. అందుకే ఋషులకి తదేతత్కారణం పశ్య యదర్థంతం మయా హతః భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనం అస్యత్తం ధనమానస్య సుగ్రీవస్య మహాత్మనః రుమాయాం వర్తసే కామాత్ స్మృషాయాం పాపకర్మకృత్. నీవు సుగ్రీవుణ్ణి రాజ్యంలోంచి వెళ్ళగొట్టడం మొదటి తప్పు. అతను రాజ్యం ఇచ్చేస్తాను, యువరాజ్యం ఇమ్మన్నాడు. నువ్వు యువరాజ్యం ఇవ్వకపోగా కన్న కొడుకుని పంపినట్టు కన్న కొడుకుని ఇంట్లోంచి తప్పు లేకపోయినా పంపించడం ఎంత తప్పు. అలా పంపించి ఊరుకున్నావా? చంపేస్తానని వెంట పడితే భూమండలం అంతా తిరిగాడు. ఋష్యమూక పర్వతం మీద బతుకుతున్నాడు. బతికున్నాడు తమ్ముడని తెలిసి తమ్ముడు మరణిస్తే ఆమె కోరుకుంటే రుమని నువ్వు స్వీకరించవచ్చు. తమ్ముడు బతికున్నాడు, నాకు భయపడి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడని తెలిసి బలవంతంగా రుమని కామంతో నువ్వు అనుభవిస్తున్నావు ప్రతిరోజు. సుష అంటే ఇప్పుడు ఆమె నీకు కోడలు. తన కోడలిని ఆ దృష్టితో కూడా కోడలు అంతకన్నా ఎక్కువ స్థానం తెలుసా అండి శాస్త్రంలో. అందుకే రాముడైతే గుడికి ఎదురుగా మామగారు చచ్చిపోయాడు అన్నాడు తప్ప నాకు తండ్రి గారు చచ్చిపోయాడు అని అనలేదు. లక్ష్మణ అన్నాడు ఆయన. అయోధ్య ట్రాఫిక్ పోలీస్ ఉంది కదా సింహాచలం చూసారా? ఇలాంటి వ్యక్తి పోలీసు ఉంది కదా స్టేషన్ తెలుసున్నవాడైతే ఆడపిల్ల ఏమున్నాయి లోపల ఉందా ఏమన్నా? దర్శనం సక్సెస్ఫుల్ అయింది, 100 రూపీస్ దర్శనం దొరికింది మాకు. సో రిటర్న్ వచ్చేస్తున్నాం. సో ఇంకోటి ఏంటంటే మాకు 2:30కి ట్రైన్ ఉంది విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కి వందే భారత్. సో మాకు దేవుని వల్ల 12:45 వరకు దర్శనం అయింది. సో తొందరగా మేము మా హోటల్కి వెళ్ళి మళ్ళీ లగేజ్ తీసుకొని అక్కడ నుండి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వెళ్ళాం. ఇంటికి ప్రయాణం అవుతున్నాం ఇక వైజాగ్ నుండి సికింద్రాబాద్కి. బోగి నెంబర్ C9. సో వెళ్తున్నాం.
జర్నీ మాత్రం బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. కాకపోతే ఏంటంటే 3 days ఉన్నాం మేము. 25కి వెళ్ళి 28కి వచ్చాం. కాకపోతే 1 week ఉంటే బెస్ట్. 1 week 2 days అరకులో బొర్రా కేవ్స్లో ఎంజాయ్ చేయాలి. తర్వాత ఈ లోకల్ ఈ సింహాచలం ఇవన్నీ కైలాసగిరి ఇవన్నీ మొత్తం కవర్ చేయాలంటే 1-2 days. ఒక 1 week అయితే బెస్ట్ అండి. బీచ్ ఒక 2 days 1 day అట్లా. సో అది సికింద్రాబాద్కి యాక్చువల్ రైట్ టైము 23:35, బట్ ట్రైన్ డిలే అయింది. మాకు సికింద్రాబాద్కి వచ్చేసరికి 2 అయింది కదా, 2 అయింది. సో ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది. థ్యాంక్ యూ, బాయ్. రెడీ